హలో వెల్కమ్ టు మై స్టైల్ థాట్స్ విత్ లక్ష్మి. ఈరోజు స్పెషల్ క్రాబ్స్ కర్రీ, పీతల కూర అండి. ఈ పీతల కూర క్లీనింగ్ ఎలా మనం శుభ్రం చేసుకోవాలి అదంతా కూడా వీడియోలో క్లియర్గా చూపించాను. మేమైతే వైజాగ్లోని మేము వైజాగ్లో ఉండేవాళ్ళమి. వైజాగ్ ఆర్కే బీచ్, వైజాగ్ అంటేనే బీచ్ కదా, ఆ బీచ్ దగ్గర మేము మా చిన్నప్పుడు ఎప్పుడు మా డాడీతోని బయటికి వెళ్ళినప్పుడు, మేము మా కజిన్స్ అందరు బయటికి వెళ్ళినప్పుడు ఈ పీతల కూర చేయడానికి పీతలు పట్టుకునేవారు అనమాట. అండ్ అది చాలా చాలా ఫన్ యాక్టివిటీ అని అనేసి అనుకో. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు అటువంటి రోజులు లేవు, కానీ అవన్నీ తలుచుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎంత బాగా ఎంజాయ్ చేసామా అని అనేసి. మీ ఎవరిలో అయినా కూడా ఇలా ఏవైనా ఎక్స్పీరియన్స్ ఉన్నదనుకోండి, ప్లీజ్ కమెంట్ అండ్ షేర్. సో దీనికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా నేను పైన డిస్క్రిప్షన్ దీంట్లోని మెన్షన్ చేశాను. సో ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఏదైనా నాన్ వెజ్ కర్రీ అంటే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ కర్రీ మా మదర్ చేశారు, చాలా చాలా సూపర్బ్గా చేస్తారు ఆవిడ. నేను చిన్నప్పటి నుంచి క్రాబ్స్ కర్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ కారం చాలా ఎక్కువ పడుతుంది. ఎప్పుడైనా మాకు జలుబు చేసింది అనుకోండి, మేము చిన్నప్పుడు అంతా కూడా క్రాబ్ కర్రీ చేసుకొని తినేస్తే వెంటనే ఆ కారానికి ఆ జలుబు అంతా కూడా పోయేది అనమాట. సో ఈ రెసిపీ ఎలాగున్నదో ఒకసారి మనం కామెంట్ చేసుకోండి. ఇక్కడ చింతపండు పులుపు అనేది కొంతమంది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోవచ్చు. వేడివేడి అన్నంలోని మనం ఇది ఈ పీతల కూర తిన్నామని అనేసి అంటే సూపర్బ్గా ఉంటుంది. ఆవిడ చూపిస్తున్న విధంగా మీరు చేయండి. సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ నన్ను అడగండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.